అస్సలం అయికం ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మనం చేయబోతుంది పాలకూర పకోడీ అనమాట. దానికోసం మనం 2 కట్టల పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోండి. అందులో మనం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మనము 4-5 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూను ధనియాలు, ఇంకా 4-5 పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇందులో మనం కడిగి పెట్టుకున్న పాలకూరలో కొత్తిమీర, కరివేపాకు, మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి మనం బాగా దీన్ని కలిపేసుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి, ఎందుకంటే మనకి పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోండి. మీరు తినేదానికంటే ఇంకో కొంచెం తక్కువనే వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా 1 to 2 మినిట్స్ ఇలా మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకోవడం వల్ల మనకి పాలకూరలో ఉన్న కొంచెం వాటర్ బయటికి వస్తుంది. ఆ వాటర్తోనే మనం పిండిని కలిపేసుకోవాలన్నమాట. దీంట్లో మనకి 2 కప్పుల శనగపిండి పడుతుంది. ఆ 2 కప్పుల శనగపిండి కొద్దిగా ఒక స్పూన్ అనుకోండి, ఒక పెద్ద స్పూన్తోని 1 స్పూను బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి కొంచెం క్రిస్పీ కోసమే మనము వేసుకోవాలి. కొద్దిగా సోడా వేసుకోండి. ఇందులో మనము ఎండుమిరపకాయల పేస్ట్ చిల్లీ పౌడర్ వేయొద్దు అనమాట. చిల్లీ పౌడర్ వేస్తే మనకి హోటల్లో అలాంటి టేస్ట్ రాదు. ఇంకా మనం ఇలా వేసుకొని కొద్దిగా సోడా, అందులో మనం వేడిగా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి గుల్లగా వస్తాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇది మనము ఆయిల్ వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఇందులో మనం పకోడీలాగా వేసి ఫ్రై చేసుకొని తీసుకోవడమే. అంతే అండి, మనకి ఎంతో టేస్ట్గా ఉండే హోటల్ స్టైల్ పకోడీలు, చాలా టేస్టీగా ఉండే పకోడీలు రెడీ అయిపోతుంటాయి. ఇది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తింటూ ఉంటే తినాలనిపించే పాలకూర పకోడీ మనకి చాలా టేస్టీగా చాలా రెడీ అయిపోతుంది. చూడండి, నేను మీకు ఆయిల్ చూపిస్తున్నాను కదా, బాగా వేడిగా ఉండాలన్నమాట. వేసేయండి. వేసేసి 1 మినిట్ ఇలా చేసేసి మనము ఆయిల్లో వేడి చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడి చేసుకొని పకోడీలాగా వేసుకోవడమే, అంతే. చూడండి, మనం ఆయిల్లో వేడి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని అది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 2 సైడ్స్ తీసేసుకొని తినేసేయడమే, అంతే అండి. ఎంతో టేస్ట్గా ఉండే పాలకూర పకోడీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.